ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడొక హాట్ టాపిక్ నడుస్తోంది. దాదాపు 6 నెలల పాటు సైలెంట్గా ఉన్న కొడాలి నాని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు. అసలు ఈ రీఎంట్రీ వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు విడమరిచి చూద్దాం. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఒక పెద్ద సర్జరీ చేయించుకున్నారు. ఇంతకాలం తర్వాత ఉన్నట్టుండి నాని ఎందుకంత యాక్టివ్ అయ్యారు? దీని వెనుక వైసీపీ పక్కా వ్యూహముందనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి అసలు దీని వెనుకున్న గేమ్ ప్లాన్ ఏంటే? సరే, ఈ మొత్తం స్కెచ్ ఏంటో అర్థం కావాలంటే ముందుగా మనం ఈ కథకు సెంటర్ పాయింట్ అయిన కొడాలి నాని పొలిటికల్ ప్రొఫైల్ ఏంటో ఒకసారి చూడాలి. కొడాలి నాని పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ లీడర్, అందులో సందేహమే లేదు. ముఖ్యంగా పేద వర్గాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఆయన కెరీర్లో ఎప్పుడూ ప్లస్ ఎంతుందో మైనస్ కూడా అంతే ఉంది. ఆ మైనస్ ఏంటంటే ఆయన వాడే భాష, ఆయన దూకుడు. 2024 ఎన్నికల ఫలితాల్లో కూడా దీని ఎఫెక్ట్ క్లియర్గా కనిపించింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత నాని ఒక్కసారిగా మాయమైపోయారు. దీనిపై రకరకాల ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ వచ్చాయి. కాని అసలు కారణం వేరే ఉంది. అది పూర్తిగా ఆయన ఆరోగ్యం. సో ఆయన కనిపించకపోవడం వెనుక పెద్ద రాజకీయ కారణాలు ఏమీ లేవు. చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ వల్ల ఆయనకొక మేజర్ సర్జరీ జరిగింది. డాక్టర్లు ఖచ్చితంగా 6 నెలలపాటు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఆయన పాలిటిక్స్కి పూర్తిగా దూరంగా ఉండాల్సొచ్చింది. దీన్నే వైసీపీ కూడా విమర్శల నుంచి ఆయన కాపాడటానికి ఒక షీల్డ్లా వాడుకుంది. ఇప్పుడు 6 నెలల గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ వచ్చారు. వచ్చి రావటంతోనే ఒక గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. 6 నెలలు అంతా క్లీన్, ఇక ఉద్యమాల్లోకి దిగుతా, జగన్ను మళ్లీ సీఎంని చేసి తీరుతా అని. సరే, అంతా బాగానే ఉంది. హెల్త్ బాగుపడింది, తిరిగి వచ్చారు. కాని ఈ రీఎంట్రీ వెనక అసలు కథ వేరే ఉందని, ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్తో వేసిన ఒక స్కెచ్ అని పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. అసలేంతా స్కెచ్? వైసీపీ పరిస్థితి ప్రస్తుతం ఎంత దారుణంగా ఉందో మనందరికీ తెలుసు. ఇలాంటి టైంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి, క్యాడర్లో మళ్లీ జోష్ నింపడానికి ఏదో ఒకటి కావాలి. వైసీపీకి ఇప్పుడు కావాల్సిన ఆ అస్త్రమే సానుభూతి. సో ఈ స్కెచ్ ఏంటంటే, ఫస్ట్ నానిని మళ్లీ ఫీల్డులోకి దించడం. ఆయన మాట్లాడటం మొదలుపెట్టాక అధికార టీడీపీ నుంచి ఖచ్చితంగా రియాక్షన్ వస్తుంది. అప్పుడు సర్జరీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఒక వ్యక్తిని ఇలా వేధిస్తారా అని చెప్పి ఆయన్నొక విక్టిమ్గా చూపించడం, తద్వారా వైసీపీపై ప్రజల్లో సానుభూతిని క్రియేట్ చేయడం. ఇదే ఆ ప్లాన్. అయితే వైసీపీ వేసిన ఈ స్కెచ్ అనుకున్నంత ఈజీగా వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే ఈ మొత్తం ప్లాన్ని దెబ్బతీయగల ఒక పెద్ద వీక్నెస్ ఉంది. అదేంటో తెలుసా? స్వయంగా కొడాలి నాని గతంలో మాట్లాడిన మాటలే. ఆయన గతంలో వాడిన భాష, ముఖ్యంగా ఆ రెడ్ బుక్ డైలాగులు, పప్పుపూతల్లాంటి మాటలు, అన్నింటికన్నా ముఖ్యంగా బాబు బూట్లు తుడుస్తా అని చేసిన ఛాలెంజ్, ఇవన్నీ ఆయన ఇమేజ్ని ఎంతగా డ్యామేజ్ చేశాయో మనకు తెలుసు. టీడీపీ దీన్ని అస్సలు వదిలిపెట్టదు అనడానికి ఎలక్షన్ రోజే ఒక ఎగ్జాంపుల్. ఆయన్ను రెచ్చగొట్టడానికి బాబు బూట్లు తొడవడానికి రెడీనానాని అంటూ ఫ్లెక్సీలు కట్టారు. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని వాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ టీడీపీకి ఒక అడ్వాంటేజ్ ఉంది. వాళ్లు నానిపై చేయి చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్దగా తిట్టాల్సిన పనీ లేదు. ఆయన అన్న మాటల్నే ఆయన గుర్తు చేస్తే చాలు. దాంతోనే ఆయన ఇబ్బంది పెట్టొచ్చు. ఇది వైసీపీ వెయ్యాలనుకుంటున్న ఆ విక్టిమ్ కార్డ్ కథను మొదలవ్వకముందే నీరుగార్చేస్తోంది. సో ఇప్పుడు పరిస్థితి ఒక పొలిటికల్ చెస్ గేమ్లా మారింది. ఇక్కడ 2 రకాల రిజల్ట్స్ రావచ్చు. మరి ఈ ఎత్తుగడ ఫలిస్తుందా? ఒకవేళ టీడీపీ ఓవర్గా రియాక్ట్ అయ్యి నానిపై మాటలతో దూకుడుగా దాడి చేస్తే, అప్పుడు వైసీపీ చూశారా సర్జరీ అయిన మనిషిని ఎలా వేధిస్తున్నారు అని చెప్పి సింపతి పొందే ఛాన్స్ ఉంది. కానీ ఒకవేళ టీడీపీ ఆయన్ను అస్సలు పట్టించుకోకపోయినా, లేదా ఆయన మాటలతోనే ఆయన్ను కౌంటర్ చేసినా, అప్పుడు నాని వీక్గా కనిపిస్తారు. వైసీపీ విక్టిమ్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది, మొత్తం స్కెచ్ బెడిసికొడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. టీడీపీ ఎలా స్పందించినా ఏదో ఒక రకంగా వైసీపీకి పొలిటికల్గా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాని ఈ మొత్తం ఎపిసోడ్లో వ్యక్తిగతంగా కొడాలి నాని కెరీర్కి మాత్రం ఇది మైనస్ అయ్యే ప్రమాదమే ఎక్కువ. సరే, ఇంతకీ ఈ మొత్తం రాజకీయ వ్యూహం నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటి? ఇది మామూలు పొలిటికల్ రీఎంట్రీ కాదు, ఇదొక చాలా కాంప్లెక్స్ స్ట్రాటజీ. దీన్నే కథనం ప్రకారం రివర్స్ సింపతి స్ట్రాటజీ అని అంటున్నారు.
అంటే ఏంటి? ఒక వ్యక్తిపై దాడి జరిగేలా చేసి, ఆ వ్యక్తి కోసం కాదు, పార్టీ కోసం సానుభూతిని పొందడమన్నమాట. చివరగా ఒక్కటే మాట. ఇలాంటి మాటల యుద్ధంలో ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో, ఎవరి మాటలైతే హద్దులు దాడతాయో వాళ్లే చివరికి బలిపశువులయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.